ఎవరమ్మా ఎట్లా ఈ చెట్లు అవి కొట్టడానికి చెట్లకేనాయి ఇవి ఈ 350 ఏ మన పుల్ల కంపలు అందటి వాటి కొట్టాను ముళ్ళ కంపలు ఉంటాయి చూడు వాటి కొట్టాను అదే చూసుకుంటాం ఇవి ఎట్లా ఇవి ఈ మామిడికాయలు కోసేది ఇవా ఇవి రోకల పండాలు ఉన్నాయి మామూలుగా రోకలు నాగరాజు అన్న ఎప్పటి నుంచో ఫుడ్ బిజినెస్ చేస్తా ఉంటాడు పర్దాపురం సంతలో ఎప్పటి నుంచో సీనియర్ మా అంటలో తెలిసి అడిగి తెలుసుకున్నాం. ఎన్ని కోట్ల పోయిందని సరే ఈ సంవత్సరం 2,09,00,000 పోయింది. రాష్ట్రంలోనే పెద్ద సంత ఇది. వ్యాపారాలు బాగుంటాయి. ఎక్కడెక్కడ నుంచి మేకపోతులు గొర్రెపోతులు అన్ని కూడా ఇక్కడికి వస్తున్నాయి. మంచిగా అందరు కూడా వ్యాపారంలో లెక్కకుంటున్నారు. ఈ సంత వల్ల గ్రామ పంచాయతీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. సంత వల్ల చాలా మంది కూడా సామాన్యులకు మంచి అవకాశం కూడా అన్ని ఇక్కడ రైతు వారికి కానీ కూరగాయలు కానీ సరుకులు కానీ అన్ని కూడా మంచిగా క్రయ విక్రయాలు కూడా మంచిగా అన్ని బాగున్నాయి. సంతలో అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయి. ఎటువంటి ఏం లేదు. మల్లిబాబు గారి ఆధ్వర్యంలో మంచిగా అన్ని సౌకర్యాలు కూడా వెదర్ రిపోర్ట్ దాన్ని మనం ఏం చేయలేము కానీ మంచిగా వ్యాపారాలు మాత్రం బాగున్నాయి. ఓకే ఎట్లా రేటు జత 1200 టర్కీయా ఇవి సీమకోళ్ళు అడుగు రేటు చెప్పవి జతనా తినేటి 50 పెన్షన్ అయ్యాయి తినేనా బాబాయ్ ఏంటి ఇవి కడ్డీలా ఎంత రేటు? 1/2 కిలో పెరిగిందా రేటు? 130 ఇవి 140 ఏం చేపలు వెరైటీ ఉన్నాయి? సొర చేపలా బాగు చేపలు ఇవి ఎట్లా 1/2 కిలో ఉందా? అన్న నమస్తే. ఎట్టుంది బిజినెస్? సీజన్ కదా నీకు ఎప్పుడు సీజనే. అన్న జిలేబీ మీరే తయారు చేస్తారా? ఎట్లా రేట్ మంచిగా ఉందా? 1/2 కిలో 50 తయారు చేస్తారు. ఎట్లమ్మా
డజన్ 60. డజన్ 60 అమ్మిన పోయినసారి రేట్లు పెరిగినాయి ఇప్పుడు. సక్కన్నా ఆరాధన ఏడన్నా వచ్చిడా? ఇలా ఇవాళ వాయిస్ చేయాలని ఆరాధన్న. బాబాయ్ నమస్తే. ఎట్లా రేటు? 250. ఇవి ఇవి 650. మొత్తం ఇవేనా మోడల్స్? ఎక్కడ నుంచి తయారు చేస్తారండి? ఇల్లందా? ఇల్లందా ఎవరు? మీరు మారిపోయారా? మీరే తయారు చేస్తారు? మారిపోయారా? 650. పండు 70 కేజీ? కేజీ కేజీ 70? ఎంత పులుపు అవి? పులిపేనా? చూడు మరి మార్కెట్ లో రేట్ ఎక్కువ ఉందిగా? బిజినెస్ చేస్తున్నా కాదు కదా. అదేలే రైతు వారిగా మీరు తెచ్చుకున్నారు. రైతు అమ్మేతో ఉంది అందుకని రూపాయి తక్కువ ఇస్తుంది. అదే కిరాణా షాప్ లో అయితే 120 రూపాయలు 130 రూపాయలు ఉంది. చాలా తక్కువ. 70 ఇచ్చేస్తారు. కొట్టరా మరి?